హలో ఫ్రెండ్స్, నేనే రోహన్ క్రికెట్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఇక్కడైతే చిన్ను గాడైతే పోకమాన్ కార్డ్స్ ఆడమని చెప్పాడు. రాజ్ కుమార్ అయితే ఛాలెంజ్ ఇచ్చాడు, ఓకే అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఇప్పుడు చిన్ను అయితే ఫస్ట్ వేయాలి. చిన్ను వేస్తున్నాడు, అర్థం ఇట్లా చూద్దాం దగ్గరికి వెళ్ళి. వావ్, జామజీన్ 320 వచ్చేసింది. ఇక్కడ రాజ్ కుమార్ అయితే చార్జ్ VMAX వేసాడు 330. ఇప్పుడు చిన్ను కార్డ్ అయితే ఊడిపోయింది. ఇప్పుడు చిన్ను కార్డ్ రాజ్ కుమార్కి ఇచ్చేద్దాం. ఇక రాజ్ కుమార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరు వేయాల్సిందంటే రాజ్ కుమారే. రాజ్ కుమార్ కాడే నేను కార్డ్ వేసాడు. కార్డ్ వేసాడు, తెలుసుకుందాం ఆగండి. ఇదే ఆ కార్డ్ ఫ్రెండ్స్. చార్జ్ GX వేసాడు అనమాట 250. చూసేది. ఇక్కడైతే చిన్ను అయితే కార్డ్ వేసాడు, అది 330. ఇక్కడైతే రాజ్ కుమార్ ఊడిపోయాడు. తీసుకో. ఇప్పుడు నువ్వే వేయాలి చిన్నుగా. కార్డు చిన్ను అయితే బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈ కార్డా ఇప్పుడు నా కార్డ్ చేస్తే భయపడతాను. ఇక్కడైతే చిన్ను ఆ కార్డు చూస్తే తొందర ఏమంటున్నాడు రాజ్ కుమారు, కానీ వేస్తాడు చిన్నుగాడు. ఇంకా లేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమేసాడు తెలుసుకుందాం. వాట్ ద ఫక్, ఓన్లీ చార్జ్ GX వేసాడు. చిన్ను ఊడిపోయాడు. రాజ్ కుమార్ క్యారియర్స్ వచ్చింది. ఇప్పుడు రాజ్ కుమార్, నువ్వు ఇదే కార్డు ఉంచుకుంటావా? ఈ కార్డ్ని ఎవ్వరు బీట్ చేయలేరు, ఎందుకంటే ఇది ఎంత రాది? లార్డ్ ఆఫ్ డ్రాగన్ 8500 డ్రాగన్కి దేవుడైన కార్డు ఇది. ఈ కార్డు ఇప్పుడు కూడా అదే ఉంచుతాడా అని తెలుసుకుందాం. ఇప్పుడు రాజ్ కుమార్ అయితే ఇదిగో మళ్ళీ ఇదే వేసాడు. చిన్ను, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? తెలిసిద్ది. సరే అండి. అదంటుంది. Guys, I have 2 points. Chinnu have 1 point, 0 points. ఇక్కడైతే చిన్ను ఆలోచిస్తున్నాడు ఏమేయాలని. చిన్ను అయితే ఇంత లేట్ చేస్తున్నాడు. చిన్ను కొంచెం ఫాస్ట్ చేయి చిన్ను. ఇక్కడైతే చార్జ్ వేసాడు చిన్ను. చూడండి, చార్జ్ V వేసాడు 508. కానీ ఇది డ్రాగన్కి దేవుడు కాబట్టి, డ్రాగన్కి దేవుడే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చార్జ్ కూడా ఇటే వచ్చేసింది అనమాట. రాజ్ కుమార్, ఇప్పుడు నువ్వు ఈ కార్డ్ మళ్ళీ ఇదే మళ్ళీ కాడా? ఇప్పుడు ఇది కాడే మళ్ళీ రాజ్ కుమార్ ఇస్తున్నాడు. సరే రా, ఇదంతా 598 0. ఇప్పుడు 85 వచ్చిన అంటే తక్కువ. నువ్వు 100 వేసా, నేనే ఊడిపోతాను. ఇక్కడైతే రాజ్ కుమార్ అయితే బాగా కష్టపడుతున్నాడు. చిన్ను అయితే ఇంకా ఆలోచిస్తున్నాడు ఏమేయాలని. చిన్ను సార్, తొందర వేయండి సార్. బాయ్. ఇక్కడైతే విసుక్కుంటున్నాడు రాజ్ కుమార్. రాజ్ కుమార్ అయితే వేసాడు, చిన్ను అయితే వేసాడు. GX 180 మాత్రమే, కానీ ఇది 8500 కాబట్టి మళ్ళీ ఈ కార్డు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. చిన్ను, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు దాని గురించి? ఇప్పుడు ఆడికి ఇస్తాడు పంచి, ఇప్పుడు నాకు ఇస్తాడు కించి. ఇందా నుంచి అదే చెప్తున్నావు కానీ ఊడిపోతున్నావు. వేరే చేస్తాను. చిన్నుగాడు అయితే ఎప్పుడు చూసినా అదే చెప్తాడు. సరేలే, సరే మీరు ఆడోళ్ళు. అయ్యో రాజ్ కుమార్ ఏరా. రాజ్ కుమార్, ఇప్పుడు రాజ్ కుమార్ అయితే వేయాలి, కానీ ఇంకా ఎట్లా? ప్లీజ్ అది పవర్ఫుల్ అంతా. ఎంత ఇక్కడైతే మా కార్డ్ వేసాడు. చిన్న దగ్గరికి వెళ్దాం. చిన్ను అయితే చీటింగ్ చేస్తున్నాడు అనమాట. ఐ హ్యావ్ నాట్ చీటింగ్. ఇతను చీటింగ్ చేసి నేను ఊరుకుంటాను. ఓకే, winner.
ఇక్కడైతే ఏం వేసాడో తెలుసుకుందాం. 700 ఇదే. ఇక్కడైతే హైబ్రిడ్ చార్జ్ వేసాడు 700, కానీ ఇతను మాత్రం చార్జ్ జిఎక్స్ వేసాడు 250తో ఊడిపోయాడు. ఎలా అది 700 250 రా ఇదవా 250 చూడండి. హైబ్రిడ్ చార్జ్ దాన్ని ఎవ్వరు బీట్ చేయలేరు. ఇప్పుడు రాజ్ కుమార్ అయితే ఏమో వేస్తున్నాడు కార్డు. రాజ్ కుమార్ నువ్వే చేది అలా దిబ్బాకి అలా అయ్యి నేను కూడా వస్తా. ఇక్కడ రాజ్ కుమార్ పెట్టాలి పెట్టాలి. అట్లా కాదు, తిప్పి చూస్తే అగో సబ్స్క్రైబర్స్ చూపించాలి. రాజ్ కుమార్ అయితే సిగ్గు పడుతున్నాడు. అదంతరా 10 కాదు చూపించరా. ఇక్కడైతే లార్డ్ ఆఫ్ పోకేమాన్ పోకేమాన్కి పోకేమాన్కి దేవుడు వేసాడనమాట. పోకేమాన్కి దేవుడిని ఎవరు బీట్ చేయలేరు అనుకుంటున్నా. ఇక్కడైతే చిన్ను ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. చిన్ను సార్ తొందర వేయాలి. ఆగండి ఈడికన్నా నా పవర్ఫుల్ ల్యాండ్ చూపిస్తాను. ఊరికే విసుక్కున్నాడు ఏదవా కుక్క పంది. చెప్ప ఏమో కార్డ్ వేసాడు చూసుకుందాం. మళ్ళీ ఊడిపోవడానికి వేసిన కార్డ్ శాండీ కోల్బీ మ్యాక్స్ ఊడిపోయింది. ఇది ఊడిపోయారా ఏసా వేసాడు తెలుసుకుందాం. ఏం వేసాడు కరెక్ట్ కనబడతలేదు. డ్రాగన్ సార్ అవుట్ తీసుకో. రాజ్ కుమార్ అయితే బాగా గెలిచాడు, దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు చిన్ను మళ్ళీ వేయాలి కార్డు. నాకు తెలిసినంత వరకు ఈ కార్డ్ని ఎవ్వరు బీట్ చేయాలి. మేము ఆల్రెడీ చాలా 2 షాట్లు పెట్టాము ఈ కార్డ్ మీద. హూ కెన్ బీట్ దిస్ కార్డ్ అని షార్ట్ చూడండి. హూ కెన్ బీట్ దిస్ కార్డ్. అదంతరా 10,000 అయితే 10,000 అయితే 10 అని చెప్తున్నాడు రాజ్ కుమార్. 10 అని అమ్మేసాడని చెప్పాడు. 170తో ఊడిపోయిన చిన్ను. బ్లాక్ కార్డ్ ఈ కార్డ్ ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ కార్డ్ ఇన్ ద హోల్ యూనివర్స్. మీచు కార్డ్ కూడా గెలవలేకపోయిందనమాట. ఇప్పుడు తీసుకోండి రాజ్ కుమార్కి గెలివే అవకాశాలు ఎవరు. ఫ్యాన్స్ మీకు ఒక క్వశ్చన్. మీరు ఎవరైతే గెలిచినారు అనుకుంటున్నారో పైన కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, వాచ్ టిల్ ద లాస్ట్. ప్లీజ్ మ్యాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము ఇన్సార్ అడుగుతున్నారు ఏమనుకోకండి ప్లీజ్. మాకు సబ్స్క్రైబర్స్ ఒక్కరు కూడా లేరు. ప్లీజ్ మీరే ఒక్క సబ్స్క్రైబర్ అంటారు. ఈ కార్డ్స్ ఎక్కడ దొరికాయి అనుకుంటున్నారా? ఫ్లిప్కార్ట్లో ఓన్లీ 204 రూపీస్ మాత్రమే. ఇక్కడైతే చిన్ను అయితే ఏమంటున్నాడు, ఆల్రెడీ వేసేసాడు కానీ చిన్ను అయితే ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు చిన్నుకి మళ్ళీ ఆ కార్డు తీసేసుకోవాలి. రాజ్ కుమార్ నువ్వు గెలవడం గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు ఇది నా గుడ్ లక్. ఈరోజు నేను నాకు బాగా నా బాబాయ్ నాకు పోగమని కలిసి వచ్చి నేను మాత్రం ఆడుకుంటున్నాం. నా ఫస్ట్ ఛాలెంజ్ ఇది. నా తమ్ముడితో నేను ఆడతాను. ఇప్పుడు చిన్న దగ్గర బ్లాక్ కార్డ్స్ అని నా దగ్గర ఉన్నాయి, ఇంకా చిన్న దగ్గర ఉన్నాయి సిల్వర్ కార్డ్స్ మాత్రమే. బ్లాక్ కార్డ్స్ ఇక్కడ ఈయనైతే ఈడు ఇంకా ఈయన పేరే రాజ్ కుమార్, ఈయన పేరే చిన్ను. నేను వీడియో పెట్టేవాడిని లాస్ట్లో చూపిస్తాను. మీరు కాస్త మేము గెలిచాక ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే చిన్ను అయితే బాగా కష్టపడుతున్నాడు. ఇటారియస్ వేసాడు కానీ ఇప్పుడు ఇటారియస్ అయినా ఏం చేయలేని పరిస్థితిలో ఆడికెళ్ళిపోయింది కార్డు. దీన్ని ఎవ్వరు బీట్ చేయట్లా. దీన్ని కూడా ఊడిపోయింది. ఇంకేం కార్డులు ఉన్నాయో చిన్ను దగ్గర తెచ్చుకోండి. చిన్ను నువ్వేమనుకుంటున్నావు దీన్ని ఊడిపోతున్నావు అనుకోని? మా అన్నయ్య అయితే సెల్ఫ్ లైన్ ఇలాగే చేస్తాడు, అందుకని నేను నవ్వుతా ఉంటా. ఇంతకీ మీ అన్నయ్య కామెంట్స్లో అడుగుతున్నారు మీ అన్నయ్య ఎవరు అని. మీ అన్నయ్య ఎవరు అని అడుగుతున్నారు కామెంట్స్లో. అన్నయ్య
మీ అన్నయ్య పేరేంటి? రాజ్ కుమార్ బి. రాజ్ కుమారా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు తెలంగాణ పార్టీ దేశంలో ఉన్నాడు. కానీ నీ పక్కనే ఉన్నాడు కదా. చిన్ను ఓకే. ఐ చేంజ్ మై కార్డ్. ఇక్కడ రాజ్ కుమార్ అయితే అదే కార్డు మళ్ళీ వేసాడు. చిన్ను అయితే ఏం చేయాలో తెలియక మూసుకొని ఉంటున్నాడు. చిన్ను తొందరగా వేయాలి. ఈ కార్డు తీసుకో. ఇంకా చాలా తక్కువ కార్డ్స్ ఉన్నాయి చిన్నుకి. చిన్ను ఈ కార్డ్ వేసాడు. దాని చార్జ్ వేసాడు కానీ 100 HP మాత్రమే. అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇవి చిరిగాని కూడా చిరిగావు. చూసారా ఎంత మనుషులు అట్లనే ఉంటున్నాయి. ఇప్పుడు చిన్ను అయితే బాగా ప్రయత్నిస్తున్నాడు, కాకపోతే ఊడిపోతున్నారు. చిన్ను ఇంకొక కార్డ్ వేసాడు, ఇది కూడా ఊడిపోయింది. ఇంకొక కార్డ్ చిన్ను. చిన్ను ఇక్కడ పెట్టండి. చిన్ను చిన్ను ఇంకా చిన్ను రాజ్ కుమార్ ఇది ఇదే కాడా మళ్ళీ? ఓకే ఇంక లాస్ట్ దాకా ఇదే కాడా రాజ్ కుమార్? నేను చేంజ్ చేసుకుంటా, వెయిట్ చేయండి నా కోసం, వెయిట్ చేయండి. అకౌంట్స్ కొంచెం జరిగినాయి. ఓకే వెయిట్ స్టాప్. ఓకే ఇప్పుడైతే గేమ్ స్టాప్ చేసాం. మీరు ఏమైనా అనుకుంటున్నారంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నా ఫేస్ రివైల్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేనే రోహన్. మీ వీడియో తీసేవాడిని నేనే. ఇప్పుడు నేను మాట్లాడినంత నిజమే. ఈ చిన్ను, ఈయన పేరేమో చిన్ను, ఈయన పేరు రాజ్ కుమార్. వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు. నాకు తమ్ముడు ఉన్నాడు. ఆడు ఈ ఇల్లు ఉంది కదా, ఇది పైన అనమాట, పైన ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మా తమ్ముడు ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా ఇల్లు తెలంగాణలో ఉంటుంది. ఇక్కడైతే రాజ్ కుమార్ వేసినట్టే అనిపిస్తుంది. రాజ్ కుమార్ వేసావా? ఎస్ సార్, ఐ చేంజ్ మై కార్డ్. ఏం కార్డ్ వేసావు? 8500 లార్డ్ ఆఫ్ డ్రాగన్. ఓకే చాలా జీమాక్స్ కొనికే వచ్చేసింది. లాస్ట్ కార్డ్ ఉంది చిన్నుకి ఊడిపోవడానికి. కార్డ్ ఇక్కడైతే చిన్ను అయితే ఈ కార్డ్ వేసేస్తాడు. 263. చిన్ను అయితే గెలిచిన నమ్మకం ఇంకా ఉంది. కానీ రాజ్ కుమార్ ఆల్రెడీ గెలిచాడు అనుకుంటున్నా నేనైతే. ఇప్పుడైతే ఒక కార్డ్ వేసాడు 260. చిన్ను గెలిచాడు ఈ రౌండ్ అయితే. బాగా ఎక్కువ వేస్తున్నారు. సరే ఇప్పుడైతే కార్డే చిన్ను. ఇక్కడైతే రెయిన్బో కలర్ కార్డ్ వేసాడు. రాజ్ కుమార్ నువ్వు గెలుపుకి ఒక్క దాంతో 2 అడుగులు దూరంగా ఉన్నావు. ఓకే గెలిచేసావు. ఇంకొక కార్డు ఉంది వీడికి. ఇంకొక కాల్ ఉంది. రాజ్ కుమార్ వెయ్యి. ఇక్కడైతే 260 వేసేసాడు. దాంతో రాజ్ కుమార్ అయితే ఈ కార్డ్ వేసాడు. ఇంకాడు 8500 లార్డ్ ఆఫ్ డ్రాగన్ వేసాడు. చిన్ను ఏ కార్డ్ వేసాడో తెలుసుకుందాం. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. చిన్ను తెలుస్తుంది చూడు ఎలా చూడండి 260. దాంతో ఈ పోకేమాన్ మాస్లో గెలిచింది రాజ్ కుమార్. అన్న తమ్ముళ్ళలో గెలిచింది అన్నయ్యనే. ఎందుకంటే ఎప్పుడైనా ఆవురా చూసుకుందాం. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.